కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం యుఐ. ఈ సినిమా డిసెంబర్ 20న తెలుగులో కూడా విడుదల కానుంది. దీంతో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత ఎస్కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ వేదికపై టాలీవుడ్ పరిశ్రమను ఉపేంద్ర మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 1995లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని నేను ఏడాది పాటు స్క్రిప్ట్తో తిరిగాను. ఇక్కడి నటులు సినిమాలోని కథ, డైలాగ్స్ చాలా లోతుగా ఆలోచించి ఓకే చేస్తారని ఆ సమయంలో నాకు అర్థమైంది. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఆ సమయం నుంచి నేను రెడీ చేసే స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు చేసుకున్నాను. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు దేశం దాటి ప్రపంచాన్ని షేక్ చేస్తూ ఉన్నాయి. 1000 కోట్లు, 2000 కోట్లు సులువుగా కలెక్షన్స్ సాధించే దిశగా తెలుగు పరిశ్రమ వెళ్తూ ఉంది. టాలెంట్ ఉంటే చాలు, భాషతో సంబంధం లేకుండా తెలుగు వాళ్ళు అభిమానిస్తారు. మీరు ఆదరించే వారిలో నేను కూడా ఒకరిని. ఉప్పెన సినిమా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మొదటి సినిమానే ఇలా టేకింగ్ చేశారు అంటే నమ్మలేకపోయాను. అందుకే బుచ్చిబాబుకు రామ్ చరణ్ అవకాశం ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. ఫస్ట్ ఒక మాట చెప్పాలా, ఏమంటే కాదు లేదు, ఇండియా కాదు, వరల్డ్నే షేక్ చేస్తున్న ఈ ఇండస్ట్రీ టాలీవుడ్. 1500 crores అలాగే 2000 ఇలా వెళ్తున్నారు. అంత బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్నారు. బట్ స్టిల్ ఒక టాలెంట్ చూస్తేనే కూడా అంత ఆదరిస్తారు, అంత ఇచ్చారు. అది నేను ఉపేంద్ర. నేను చాలా లక్కీ. నా గురించి ఏమేమో చేసి ఏమేమో చెప్తా ఉన్నారు. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ డిజర్వ్. ఏమో చేస్తా పోతా ఉన్నాను. మీరు నాకు వస్తే నాకే సిగ్గుగా ఉంది. ఇక్కడ మీ డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేస్తాను. మీరు ఫస్ట్ ఫిలం కాదండి చేసింది, అది మీ ఫస్ట్ ఫిలం అంటే నేను షాక్ అయిపోయాను యాక్చువల్లీ ఉప్పెన్న చూసి. నేను ఫస్ట్ ఫిలం చేశాను, ఒక చిన్నది, ఒక ఏమంటే లర్నింగ్ టైప్లో చేశాను. కాదు మీరు ఎంత మెచ్యూర్డ్గా, అది ఏంటది ఆ స్క్రీన్ ప్లే ఏంటి, నేను చూసి ఇది ఫస్ట్ ఫిలం ఇతుంది అని అంత షాక్ అయ్యాను. రియల్గా హ్యాట్స్ ఆఫ్, రియల్గా హ్యాట్స్ ఆఫ్. ఇంకా నెక్స్ట్ ఫిలం ఏమో చేస్తున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. అది రామ్ చరణ్ గారితో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఈ ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీతో ఒక 25 years 30 years సంబంధం. నేను ఒక 95 96 ఏమో అనుకుంటాను. ఆ టైంలో చిరంజీవి గారితో కలిసి ఫిలం చేయాలని 1 year ట్రావెల్ చేశాను. 1 year స్క్రిప్ట్ గిఫ్ట్ అన్ని చేసి. బట్ అప్పుడు తెలిసింది ఎందుకు ఈ ఫీల్డ్ ఇలా ఉంది అంటే, ఒక్కొక్క సీన్ని, ఒక్కొక్క డైలాగ్ని 10 సారి కాదు 100 times థింక్ చేసి ఇది చేసి ఇక్కడ చేస్తారు. అందుకే ఆయన మెగాస్టార్. రియల్గా నేను అప్పుడు అనుకున్నాను, ఏంటి ఇది, నేమేమో అక్కడేమో అలా చేసి అలా చేస్తామనుకుంటాము. ఎంత పరిశ్రమ ఉంది, ఎంత సీరియస్గా 1.5-2 years అయితే కూడా స్క్రిప్ట్లోనే ఉండాము. అప్పుడు అనుకున్నాను నేను 2 years కాదు 5 years చేస్తున్నా తక్కువ అని. అప్పటి నుంచి 7 years 6 years గ్యాప్ ఇస్తూ ఉన్నాను బికాస్ ఆఫ్ స్క్రిప్ట్ వర్కే.